దేవా మహాదేవా సర్వాధికారి యేసు పరిశుద్ధ దేవా యేసు ప్రభువా నాయనా నా ప్రభువా నాతో మాట్లాడు, ప్రజలందరితో మాట్లాడు నాయనా యేసయ్యా. నువ్వు దేవుడవు, నేను మనిషిని ప్రభువా. నా ప్రభువా, నా ఈ ప్రజలు నీ ప్రజలు నాయనా, కాపాడుము దేవా. నాయనా యేసయ్యా, నా ప్రభువా నాయనా, ఈ లోకము ఏమి అవుతుందో నాకు అర్థము కావటం లేదు నా ప్రభువా. యేసు ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా, నాయనా నువ్వు త్వరగా రా నాయనా. యేసు నాయనా, నువ్వు త్వరగా రానన్నావు తండ్రి. నా తండ్రి, నా ప్రభువా, ఇక చాలా ముందు చాలా కనబడుతూ ఉన్నది మా ప్రభు. ఆయన మమ్మల్ని కాపాడమయ్యా యేసయ్యా. నీ కాళ్ళు పట్టుకొని బతిమిలాడుతున్నాను మా ప్రభువా. యేసయ్యా రాయనా, నా ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నా తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? మీకు అందరూ దేవుని కృప వలన మీ ప్రార్థన ఆశీర్వాదముల వలన దేవుని కృపలో సుఖముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మంచిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవాతి దేవుడు మిమ్మల్ని సుఖముగా ఆశీర్వదించి దీవించును గాక. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మళ్ళా చదువమ్మా దేవుని వాక్యమును. సరే, 2 రాజులు 9:19 వచ్చిన 2 రాజులు 9వ అధ్యాయం 19వ వచనం. రాజు 2వ రోజును పంపగా, 2 రాజులు 9:19 కదా బ్రదర్, అదే చదువు. రాజు 2వ రాజును పంపగా వాడు వారి వద్దకు వచ్చి క్షేమమా అని అడగమని రాజు నన్ను పంపిననగా, సమాధానముగా వచ్చున్నావా అంటే మరి ఆ బైబిల్ అట్లా ఉంది. క్షేమమా అని అడగగా, అది ఉంటే చదవండి అమ్మా. అనగా యెహూ సమాధానముతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాను. వారి యొద్దకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగమని రాజు నన్ను పంపిననగా, యోహు సమాధానంతో నీకేమి పని, నా వెనుక. కాబట్టి బైబిల్లో మరి క్షేమముగా అని అడగచ్చుగా రాజు నన్ను పంపగా యెహూ క్షేమముతో నీకేమి పని అని బైబిల్లో నా దగ్గర. అక్కడ మరి ఇక్కడ సమాధానముగా వచ్చుచున్నారా, సమాధానంగా వచ్చుచున్నారా. సరే, మనకి కావాల్సింది ఏంటంటే సమాధానము. మనం చదువుకున్న మొత్తం కూడా చదువుకుంటూ వస్తున్నాము. కాబట్టి సమాధానముగా వచ్చుచున్నావా? ఆమేన్. ప్రతి చోట కూడా సమాధానము అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మామూలుగా యుద్ధము చేసుకునేటువంటి వారు
కొట్టుకున్న వారు అనేక రకాలుగా ఉంటారు. కానీ సమాధానము కలిగి ఉన్నాడా? కొట్టుకోవటానికి వస్తున్నాడా? లేకపోతే మంచిగా ఉన్న ఉద్దేశంతో వస్తున్నాడా అని ఆలోచన వానికి కలుగుతున్నది కదా. అవును. వారి యొద్దకు వచ్చి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే తెలిసినోడు గాని తెలియని వాడు గాని ఏదో కొత్త విధానము అతని దగ్గరకు తీసుకొచ్చుకుంటే మరి అతను ఏమి సమాధానమా? ఓ సమాధానమేనా? అట్లయితే పర్లేదు, చెప్పు, ఏం మాట్లాడుతున్నావు, ఆ విషయాలు నేను తెలుసుకోవాలి అనుకునేటువంటి ఉంటది. ఆమేన్. అందుకని రాజు ఖచ్చితంగా సమాధానంగా వచ్చుచున్నావా? అతను రాజు రెండవ రౌతును పంపగా ఆమేన్. రౌతు వచ్చాడు, పంపాడు. అతను కలిసి ఏం చేశారు? సమాధానముగా వచ్చాడా ఓ అని అడగండి. రాజు నన్ను పంపినగా ఎవరు? అహాబు రాజు రౌతును పంపాడు. ఎవరైనా ఆమేన్. సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. రెండవ రాజులు 9:17 వచనములో యెజెయేలు గోపురము మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వాడిని ఎదుర్కొనబోయి అంతయు ఇక్కడ క్షేమమా ఉంది కానీ అంతయు సమాధానమేనా అని అడగమని చెప్పి పంపినని వారితో సెలవిచ్చాడు. చదవండి, మళ్ళీ చదవన్నా. సమాధానముతో అంతయు సమాధానమా అని అడగమని చెప్పి పంపినని వానితో సెలవిచ్చాడు. యెహోరాము అని అతను. 2వ రాజులు 9:18 వచ్చి కూడా చదవండి. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతన్ని ఎదుర్కొని సమాధానమా అని అడగమని రాజు నన్ను పంపిననగా యోహు సమాధానముతో నీకేమి పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడిన వాడు వారితో కలుసుకునేను కానీ తిరిగి రాక నిలిచినన్ని సమాచారం తెలిపాను. ఆమేన్. మొదటి రాజులు 22:17. మొదటి రాజులు 22:17. ఇతడు ఇశ్రాయేలీలందరినీ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచుచున్నాను. వారికి యజమానుడు లేడు. యుద్ధము చేయ బూనక ఎవరి ఇంటికి వారు సముఖముగా వెళ్ళవలసిందని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఇశ్రాయేల్ అందరికీ కాపరి లేని గొర్రెల కొండల మీద చెదిరిపోయి ఉన్నారు, నేను చూచాను. ఆమేన్. వారికి యజమానుడు లేడు. ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసిందని సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.
సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే 1:8 6:3 అంటే ఒకటి రాజుల 1 రాజులు 8:63 22,000 ఎడ్లను 1,80,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. 8:64 ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు యెహోవా మందిరము ముందర నున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆమేన్. 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 62,000 వద్దకు ఎడ్లను సొలొమోను సమాధాన బలిగా యెహోవాకు అర్పించెను. ఆమేన్. హల్లెలూయా. మనము పాత నిబంధన గ్రంథములో వారు సమాధాన బలిగా యెహోవాకు అర్పించారు. మనం కూడా చేస్తామా? మనం ప్రార్థనలు చేస్తాం. మనము దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనము సమాధాన బలిగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాము. ఆమేన్. 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 సమాధాన బలులుగా అంటే ఎట్లా బలి అర్పించాలి అంటే నువ్వు ఎలా ప్రార్థన చెయ్యాలి? లోపల హృదయములో నుంచి బయటకు సమాధాన బలి లాగా నీ హృదయములో నుంచి రావాలి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దామంటే ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకుందాం. ఓకే, రైట్. అంటే ప్రార్థన చేసినది నీకే అర్థము కాకుండా పోతుంది. నీ యొక్క పరిస్థితి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు నీకు పుట్టుతున్నాయి. చాలా ఆలోచనలు కలిగి ఉన్నాయి. అంటే అది చావటం లేదు. అంటే నీవు ఎట్లా చచ్చిపోవాలంటే చచ్చిపోవాలి. సమాన బలేంటి? అది చచ్చిపోవాలి కదా. చచ్చిపోవాలి. అట్లానే ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ప్రార్థన కూర్చుంటే ఏమవ్వాలి? అవన్నీ చచ్చిపోవాలి. అర్థమైంది అనుకుంటాను నేను. నీవు ప్రార్థనకు నువ్వు చూస్తున్నప్పుడు, నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమిటి? యేసు ప్రభువుని మాత్రమే పరిపూర్ణకు ప్రార్థన చేసుకోవాలెను. ఎలాంటి ఆలోచనలు కలగకూడదు. నువ్వు ప్రార్థన ఏ ఒక్క ఆలోచన నీలోన ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి ప్రార్థన అక్కడేమో బలి అర్పించటం జరిగింది.
అంటే చచ్చిపోయినటువంటి ఒక దాన్ని తీసుకొని చంపేశారు. అవును కదా? అలా అవును. ఈ లోపు మనలో కూడా చచ్చిపోవాలి ప్రార్థన. దాని బదులు నీవు ఇప్పుడేమయ్యావు? నీవు సమాధానం. ఆయనకు అర్పించుకోవాలి. ఆమేన్. హృదయం అంతా సమాధానంతో. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన కూర్చుంటే ఒక్కటైనా సరే నీ మనస్సులో ఏమాత్రము రెండవ లక్షణము నీకు ఉండకూడదు. రెండవ ధ్యాస ఉండకూడదు. ఖచ్చితంగా ఆయన యొక్క వెలుగు చూడాలి. సమాధాన బలి అక్కడ ఎట్లాగైతే జరిగిందో, నీవు ప్రార్థనకు కూర్చున్నప్పుడు కంప్లీట్ గా ప్రభువా నాయనా అంతే. అప్పుడు ఆయన వింటాడు నీ ప్రార్థన. వింటారు. ఆమేన్. ఆమేన్. అంతేగాని ఆ ప్రార్థన అంటే దు అని చూసుకుంటే ప్రయోజనము లేదు. కాబట్టి నిన్ను నీవు కంప్లీట్ గా ఆయనకు అర్పణ సమాధాన బలిలాగా అర్పణ నీవు హృదయపూర్వకముగా నీవు ఆయనకు అర్పించుకొనవలెను, ప్రార్థన చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. మీరు ప్రార్థన చేస్తున్నామని టకటక ఏదో చెప్తున్నారు. అది మంచిదిగా అవునా కాదా ఆలోచించుకోండి. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోవలెను. ఆమేన్. ఇది వాక్యము చదువమ్మా. హల్లెలూయా. నీతి సువార్త. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించు వారు ఆయన ముఖదర్శనం చేసెదరు. కీర్తన 11:7. కుమారుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు 5:16. పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:11. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1:21. దేవుడు నూతన స్వభావం కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. తీతు పత్రిక 3:5. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తమ తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచూ ఉన్నారు. కృపాసువార్త. యెహోవా కృపగల దేవుడు. విలాప వాక్యములు 3:22. ఆయన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేయుచూ ఉన్నది. యోహాను సువార్త 1:14. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. హెబ్రీ పత్రిక 10:29. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మన అందరికీ తోడై ఉండును. రోమా పత్రిక 15:33. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు. ఆయనే మనకు సమాధాన కారకుడై దేవునితో సమాధాన పరచవలనని మనందరికీ సమాధాన కారకుడై ఉన్నాడు. ఇది ఎఫెసీ పత్రిక 2:16-17 ఉంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇది రోమా పత్రిక 8:6 రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. గలతీ 1:3.
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఒకటి మూడు. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఎవరు మొట్టమొదటి ఎవరు? తండ్రి అయిన దేవుని నుండి తండ్రి అయిన దేవుడు, ఆయన నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు మీకు కృపయు సమాధానము కలుగునుగాక. నుండి మీ కృపయు సమాధానమును కలుగునుగాక మీకు కలుగునుగాక. ఆమేన్. కృపయు సమాధానము మీకు, ఎవరికి? మనందరికి మీకు కృప కావాలి. ఆమేన్ ఆమేన్. సమాధానము కావాలి. ఆమేన్. కాబట్టి సమాధానము, నువ్వు వస్తున్నావు, సమాధానము కలిగి వస్తున్నావా? సమాధానము లేక వస్తున్నావా? సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు పంపెను. కానీ సమాధానముతో వచ్చాడా, సమాధానము లేక వచ్చాడా అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతుంది. కానీ క్రొత్త నిబంధన మనము, అక్కడ పాత నిబంధనలో సమాధానంతో వచ్చారా లేకపోతే రాలేదా అనేటువంటి విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు మన తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మీకు ఆమేన్. విశ్వాసులందరికీ ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులైనటువంటి మనకు ఏమిస్తారు? కృప. కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు. అవును. అట్లానే సమాధానము, ఆయనతో మనము సమాధానం పడాలి. అట్లా అనేక మందితో మనము సమాధానము కలిగి జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 2 కొరింథీలు 12:19. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మేము ఇంతవరకు మీ విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచనేమో. ఆమేన్. ఏం మళ్ళా చదవమ్మా? మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచనేమో. ఇప్పుడు దాకా మరి ఏం చెప్తున్నాం? సమాధానం మా విషయమై మీకు కొనుచున్నామని మీకు తోచనేమో. అమ్మా, ఇంతకు ముందు ఏం చెప్పాడు? కలుగునుగాక. ఎవరికి? మీకు అందరికి. ఆమేన్. మేము ఇంతవరకు మీ విషయమై మీకు సమాధానం చెప్పుచున్నాము. తోచనేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ఆమేన్. మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుతున్నాము. ఆమేన్.
మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఆమె ఆమేన్. అమ్మా, దయచేసి అందరూ సమాధానము మీరు పొందండి. ఆమేన్. ఒకరినొకరు సమాధానము కలిగి ఉండండి అని ఎంతసేపు బ్రతిమిలాడినా మేము ఇంతవరకు మీ విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచనేమో. చూడండి. ఆమేన్. తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. మాట్లాడుచున్నాము. మేము ఏం మాట్లాడుతున్నామా? దేవుని ఎదుట మాట్లాడుతున్నాము. దేవుని ఎదుటే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ఏమిటది? సమాధానము చెప్పుకున్నామని మీకు తోచునేమో. అర్థమైందా? అర్థమైంది. సమాధానం క్షేమాభివృద్ధి కొరకే ఇవన్నీ చెప్పుచున్నాము అంటున్నాను. చెప్పుచున్నాం. అది మీరు మరి ఎట్లా ఉండారో నాకు తెలియదు. మీరు సమాధానము కలగాలి అనే ఉద్దేశము మీరు పొందుకోండి. ఆమేన్. ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకు చెప్తున్నాను? సమాధానము చెప్పుకోండి, మాటి మాటికి చెప్పండి అని క్షేమాభివృద్ధి కొరకు. ఆమేన్. ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. మీరు క్షేమాభివృద్ధి పొందాలని ఉద్దేశము మీద సమాధానము మీకందరు ఒకరి తర్వాత మీరు పొందుకోండి అని చెప్తున్నాము. అట్లా అయితే చెప్తే చెప్పుకోండి, లేదా వద్దంటే మెలకుండా కూర్చోండి. ఆమేన్. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి? సమాధానము ఉండాలి. ఆమేన్. అమ్మా ఎవరైనా చెప్పుకుంటారా అంటే ఒక స్త్రీ ఎవరో ఒక్కరు మాత్రమే అన్నారు. బ్రదర్ నేను సమాధానం అని అడుగుతానండి. మరి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళేమనుకుంటున్నారు? మేమింతవరకు చివరికి ఏమని చెప్పాల్సిందంటే మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నాము అని మీకు తోచునేమో. మీరు అట్లా అనుకున్నారా? అట్లా అనుకున్నారా? ఎందుకంటే క్షేమాభివృద్ధి కొరకు ప్రభు యేసునందు క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఆమేన్. చెప్పిన తర్వాత కూడా నేను మాట్లాడనండి అంటే మీ ఇష్టం. లేదు కొంతమంది సమాధానము ఓకే రైట్ వెరీ గుడ్ క్షేమాభివృద్ధి వస్తుంది, మీరు క్షేమాభివృద్ధి పొందుతారు, దానికోసం మేము ఈ విధంగా చెప్తున్నాము. గ్రహించండి. ఆమేన్. మీరు ఆ విధంగా సాధ్యమైనంత వరకు బైబిల్ చదువుతున్నాము అంటే బైబిల్ ఓరక తెలిసి చదివి దానివల్ల ఉపయోగము ఏమొస్తుంది? దాన్ని మీ హృదయంలోకి తీసుకోవాలి. బైబిల్ ఎట్లా ఉండాలి? అది మీ హృదయం. ఇందాక చెప్పాను, నీవు
సమాధాన బలి ఎలా అర్పించాలి? సమాధాన బలి ఎట్లా అర్పించుకుంటాము అంటే లోపల నుంచి రావాలి. ఆమేన్. అట్లానే బైబిల్ అంతా కూడా దేని నుంచి రావాలి? హృదయంలో నుంచి. లోపల నుంచి బయటికి రావాలి. అంతేగాని ఓరక చదువుకుంటే ఉపయోగము ఉండదు తల్లి. కాబట్టి ఆ బైబిల్ మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. లోపల మాట మీరు అది గ్రహించటం లేదు. చాలా మంది ఇతరులకి జనానికి చెప్పాలి, ఇదిగో నేను ఈరోజు వాక్యము చదవాలి, చక్కగా చెప్పాలి. అబ్బో నిజమా? అది నీలో ఉంటదా? నీ లోపల వస్తున్నదా? లేక ఓర్క వాళ్ళు బ్రహ్మాండంగా చెప్పావండి మాస్టర్ గారు, బ్రహ్మాండంగా మాట్లాడారండి అంటే నీవు కేవలము వాక్యము జాగ్రత్తగా చదువుతున్నావా? లేక హృదయంలో నుంచి నీలోంచి బయటకు వస్తుందా? జాగ్రత్త. వాక్యం ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుంచి బయటకి రావాలి. వచ్చినప్పుడు అది లోపల ఉంటుంది. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములో నుంచి రావాలి. అమ్మా ప్రార్థన చేస్తావా సహోదరి? అబ్బే రాదండి. మరి ఇప్పుడు దాకా వాక్యం చెప్పానే, మరి ఒకటన్నా ఉందా? లేదు. ప్రార్థన చేయమంటే చేస్తాను. ఓ వెరీ గుడ్. ప్రార్థన చేయమంటే చేస్తాను. ఏది పడితే అది, తనకే ఆలోచన వస్తే అది, అట్లా కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యముని హృదయములో నుండి బయటకు రావాలి. దేవుని వాక్యము రావాలి. అందుకని కొంతమంది ఉన్నారు, వాళ్ళు అనుకుంటారు, అబ్బో నేను బ్రదర్కి వాక్యం చదువుతాను, నేను చదవను, నేను మాట్లాడకూడదు. అమ్మో బ్రదరు వాక్యం చదువుతున్నాను నేను, కాబట్టి నన్ను ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేయలేను. అరే ఏమిటండి ఇంత న్యాయం? అన్యాయం ఏమండి? ఓ స్త్రీ చాలా తప్పు మాట్లాడుతున్నావు. నీవు కూడా ఆయన బిడ్డవే. నాకు చదివినంత మాత్రం ఇంకొక వ్యక్తికి చదవకూడదు అని లేదు బైబిల్లో. కాబట్టి మీరు ఎవరైనా సరే కాకపోయినా సరే ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. కాబట్టి ఒకరు ఎవరైనా ప్రార్థన చేయగలిగిన మంచిది. ఆమేన్. తర్వాత సహోదరి ప్రార్థన చేయటం అనేటువంటిది చేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, పరలోక తండ్రి, నీకు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రభ, ఈ సమయం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము సమాధానంతో ఉండాలి ప్రభా. మీ చెంతకి మేము నాయన ప్రభా
మేము రావాలంటే, మా ప్రార్థన వినాలంటే మేము సమాధానంతో ఉండాలి ప్రభా. ప్రతి ఒక్కటి మా మా మనసులో ఉండి మీ వాక్యం నాయన ప్రభా దాన్ని దాన్ని ఉంచుకుని ప్రభా, దాని ప్రకారం మేము మాట్లాడే తీరు అన్ని నాయన ప్రభా మీ ఇష్టమైన బిడ్డలుగా నడిపించండి ప్రభా. నా ప్రభా నీకు స్తోత్రం. తన గలతీ 1:3 ప్రకారం ప్రభా తండ్రి దేవుని నుండి మన ప్రభుని యేసుక్రీస్తు నుండి మీ కృప సమాధానం కలిగిన కాక అన్నట్టు ఆయన మీ చిత్తం సారా నడిపించండి ప్రభా. నాయన ప్రతి వాక్యము నాయన మాలో ఉండి మన శుద్ధీకరించుకుని ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ బిడ్డలుగా మార్చి నాయన మీ కృపతో నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నా ఈ చిన్న ప్రాథమిక పదాసందని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామన అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడా మహాగణుడవైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వందనాలు స్తుతులు నాయన. ఉన్నవాడవైన దేవ, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే నా తండ్రి నీ ఉగ్రతకు పాలైతే నీ చిత్తమునకు వ్యతిరేకంగా నడిచారో వారి జీవితాల్లో సమాధానం లేదని, అయా సమాధానం కోల్పోతారని కూడా నా తండ్రి ముందు వాక్యం ద్వారా మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నేను నీ నామములో ప్రభు మందిర ప్రతిష్ట కొరకు సమాధాన బలు దహన బలులు బట్టి కొవ్వును అర్పించినట్లుగా మాలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నీ పాదాల దగ్గర అర్పించేసి నీతో మేము సమాధాన పడాలని మా ప్రార్థన ద్వారా అది మీకు నేర్చుకోవాలని నీ కుమారుని ద్వారా మీరు బయటపరిచారు. నిజమే తండ్రి. దేవానికి స్తోత్రాలు. మా హృదయపూర్వకంగా అంతరంగంలో తండ్రి నేను ఎటువంటి వేరే ఇది లేకుండా సమాధానం మీతో మేము కలిగి ఉన్నప్పుడే మా రక్షణ జీవితం నిజంగా కొనసాగుతుంది నా తండ్రి. అయ్యా అటువంటి కృప మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపను గ్రహించండి. అలాగే నా తండ్రి నైనా మీ కృప సమాధానం నిరంతరము మాకు కావాలి నైనా. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి అయ్యా మాకు నీ కృపయు సమాధానం నిరంతరము మాకు కావలసిన వారమైంది. అంతేకాదు కానీ మేము కూడా నా తండ్రి అందరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండాలి. ముందు దేవుడితో సమాధానం కలిగి ఉండాలి. ఇతర ఏ వ్యాపకాలు మా మైండ్ లో ఉండకుండా సంపూర్ణమైన సమర్పణ కలిగిన సమాధానం నీతో కలిసి నడిచే కృపను మాకు దయచేయండి. అలాగే నా తండ్రి నైనా ఇవన్నీ కూడా సమాధానం, మీతో సమాధానం అంటే మీకు ఒక జవాబు చెప్పుకునే వారంగా మేము లేము, కానీ మీకు క్షేమాభివృద్ధి కలగడానికే ఇవన్నీ మేము చెప్తున్నామని పౌలు గారు చెప్పినట్లుగా దేవా ఈ వాక్కులన్నీ కూడా తండ్రి నేను ఏదో చెప్పడం కాదు, కానీ కేవలము సంఘ అభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కొరకు మీరు మాతో చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాల్లో కూడా తండ్రి ప్రతి ఒక్కరితోనూ ప్రతి రోజు ప్రతి క్షణము కూడా సమాధానం కలిగి ఉండేలాగా మీ కృప దయచేయమని ఈ వాక్కును ప్రభు మీ కుమారుని ద్వారా మాకు అనుకరించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ఆయన కూడా మీరు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. రోజు రోజుకి ప్రభు మీ కృపలో భద్రపరిచి మీరు ఇస్తున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొక దైవజనుడు నీ కుమారుడు ప్రభు వాక్య ప్రకటన చేయించుండగా మీరు ప్రభు తండ్రి ఆయన ద్వారా మాతో మాట్లాడమని అయ్యా మీరే మాతో మాట్లాడి మా అందరి జీవితాల్లోనూ నీతో సమాధానంతో పాటు అందరితో సమాధానం కలిగి జీవించినట్లుగా వాక్యము మాలో ఉండి ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.